డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 27న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై వివరించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం జగదుర్తి సమీప జాతీయ రహదారిపై ఈ నెల 27న జరిగిన రోడ్డు ప్రమాదం క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 3 ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై డోన్ రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రమాదానికి కారణమైన క్రేన్ డ్రైవర్ నాగరాజుతో పాటు వాహన యాజమానిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రాణ నష్టం సంభవిస్తే గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాంగ్ రూట్లో ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మీ అందరికీ తెలిసిందే, గత నెల 27వ తేదీ మధ్యాహ్నం మన జగదుర్తి వద్ద ఒక క్రేన్ ఆపోజిట్ రూట్లో వస్తూ ఉండగా ఒక కారు డాష్ ఇచ్చింది. దీంట్లో 3 చనిపోవడం జరిగింది. క్రేన్ అనేది భారీ వాహనం. ఈ వాహనాన్ని తీసుకొని వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వలన అన్యాయంగా 3 ప్రాణాలు పోవడం జరిగింది. దీనికి కల్బుల్ హోమ్స్ అనేది కట్టం కేసు ఒకటి 304 పార్ట్ 2 అంటారు. దీని ప్రకారం మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది, రిమాండ్ పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రేన్ డ్రైవర్ ఎవరైతే నాగరాజు ఉన్నాడో అజాగ్రత్తగా ఉంటూ ఒక ఆపోజిట్ రూట్లో పోతే ఒక వ్యక్తి ప్రాణం పోతుందని తెలిసి కూడా నేషనల్ హైవేలో ఆ భారీ వాహనాన్ని నడుపుకుంటూ ఆపోజిట్లో రావడం వలన ఈ దుర్ఘటన జరిగింది. దీనిపైన ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇతను ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. దీంట్లో ఈ ఓనర్, ఆ క్రేన్ ఓనర్ నాగరాజును కూడా ముద్దాయి చేయడం జరిగింది. అతను రిమాండ్ పంపిస్తాము. ఈ సందర్భంగా నేను ఈ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకు కానీ వాటి యాజమాన్యానికి కానీ నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మీరు ఒక వెహికల్ని ఒక డ్రైవర్కి అప్పగించేటప్పుడు అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అతని ప్రవర్తన బాగుందా, తాగి నడుపుతాడా అని చూసి వెహికల్ ఇచ్చిన తర్వాత ఏవైతే మనకు ఎంయాక్ట్ కింద రూల్స్ సెక్షన్స్ ఉన్నాయి దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పాలి. ఎందుకంటే ఆపోజిట్లో రాకూడదు అనేది బేసిక్. అది ఆపోజిట్ రూట్లో రాకూడదు అనేది బేసిక్. కానీ చాలామంది ఆపోజిట్ రూట్లో వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ మా రూల్ పోస్ట్ స్టేషన్ ఎదురుగా ఒక బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. కింద మీద పడి షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళేదా. సో వెళ్ళేటప్పుడు చాలామంది ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళొచ్చు ఆపోజిట్ పోకుండా. కానీ కొంతమంది ఇప్పుడు ఉన్నా సరే బ్రిడ్జ్ ఆ హైవేకి ఆపోజిట్లో పోతున్నారు. ఆ ముందుకు వెళ్తే కరెక్ట్ టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్లో ఓవర్టేకింగ్లో వచ్చినారంటే వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో ఎందుకు అంత కక్కుర్తి? అయితే మహా అంటే ఒక 100 మీటర్లు ముందుకు పోతే యూటర్న్ ఉంటుందేమో, ఒక 10 ml పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుందేమో, అంతకుమించి ఏం కాదు. ఒక 1.5 నిమిషమో 2 నిమిషాలు ఎక్కువ అవుతుందేమో, అంతకుమించి ఏం కాదు. కానీ అది కూడా ఒకటి లేకోకుండా ఆపోజిట్ రూట్లో వచ్చి అన్యాయంగా వాళ్ళకి సంబంధమే లేదు ఈ ఇన్సిడెంట్లో పాపం దాంట్లో కూర్చున్న 3 వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. దీనిపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే మా దగ్గర నుంచి ఉంటుంది. అదే కాకుండా హైవే పైన కూడా కెమెరాలు అన్నీ పెట్టాము. మేము వాచ్ కూడా చేస్తున్నాం మా కంట్రోల్ రూమ్ నుంచి. ఎవరెవరైతే ఆపోజిట్ వెళ్తారో అవన్నీ నెంబర్స్ ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. కాబట్టి అవి తీసుకొని వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బైక్ రైడర్స్ కావచ్చు, ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు, టిప్పర్లు నడిపే వాళ్ళు కావచ్చు, లారీలు నడిపే వాళ్ళు కావచ్చు, కార్లు నడిపే వాళ్ళు కావచ్చు, చాలామంది ఆపోజిట్లో వస్తున్నారు. మీరు చూస్తే ఇక్కడి నుంచి డోర్ నుంచి కర్నూలు వరకు మొదలు పెట్టుకుంటే చాలా వరకు ఆపోజిట్లో వస్తున్నారు. అంత తొందర ఏముంది? 2 నిమిషాలు ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. 100 ఏళ్ల జీవితాన్ని 2 నిమిషాల కోసం ఎందుకు కొట్టుకుంటారు? ఒక 10 మిల్లీ లీటర్స్ ఒక పెట్రోల్ డీజిల్ ఖర్చు అయ్యేదానికి ఎందుకు మీ విలువైన ప్రాణాలను కోరుకుంటారు? దయచేసి ఆలోచించండి. పోలీసు వారి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 3 ప్రాణాలు పోయినాయి. మళ్ళీ చెప్తున్నాము, దయచేసి ఆపోజిట్ రూట్లో రావద్దు. మీ కుటుంబ సభ్యులకు మీరు దూరం కావద్దు, వాళ్ళను మీ నుంచి దూరం చేయవద్దు. అదేవిధంగా మీ కారణంగా ఇంకొకరి కుటుంబ సభ్యులకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కూడా దూరంగా ఉండండి. రూల్స్ పాటించండి. ఎక్కడ యూటర్న్ ఉంటే అక్కడే పోండి. 2 నిమిషాలు లేట్ అయితే ఏం కాదు. మీ ప్రాణాలు ఉంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఈ సందర్భంగా అతను ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. మినిమం 10 ఏళ్ల శిక్ష ఉంటారు కాబట్టి ఇది మరీ ఇంకొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రూల్స్ రోడ్డు ఒక్కసారి వాహనాన్ని మనం తీసుకున్న తర్వాత ఇది మోటార్ వాహనం, అది బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏదో కావచ్చు. సో ఆ రూల్స్ సంబంధించి రెగ్యులేషన్ సంబంధించి ప్రకారం నడుచుకోవాలా, దాని ప్రకారం ఉండాలని ఆశిస్తూ ఇంకొకసారి ఈ తప్పు జరగకోకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వాళ్ళు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.